పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయని అందరూ అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి అవి తారుమారవుతాయి. ఆ తారుమారైనప్పుడు మళ్ళీ ఏంటి లైఫ్ అనుకుంటే, ఒక్కసారిగా అందరూ గూడా వాళ్ళ మీద మాట్లాడుకుంటూ ఉంటాం రకరకాలుగా. మామూలు వాళ్ళే చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటది. ఇలాంటి ఒక పెళ్లి ఫెయిల్ అయినప్పుడు. అందులో సినిమా సెలబ్రిటీస్‌కి సంబంధించి అలాంటి గనుక జరిగితే ఆ బాధ మామూలుగా ఉండదు. ఎంత పెద్ద బాధంటే ప్రతి ఒక్కళ్ళకి సమాధానం జెప్పాల్సొస్తది. ఏమైందో అనే గుసగుసలు. జరిగేదొకటి, బయట మాట్లాడుకునేదొకటి. ఎన్ని రకరకాల టాంట్రమ్స్‌నన్నీ తట్టుకొని, దాటుకొని, నిలబడి, సమాజం మొత్తాన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటది. అలాంటియన్నీ దాటుకొని మళ్ళీ ఈరోజు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు సమంత గారు. సమంత గారు 2025 డిసెంబర్ 1 తారీఖున రాజ్ నిడుమూరు గారితో పెళ్లి చేసుకున్నారు. మొత్తం అందరూ గూడా, దేశం అంతా గూడా ఆళ్ళు బాగుండాలని జెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ప్రశంసల వెల్లువ కురుస్తుంది. కారణం ఏందంటే 2017లో రంగరంగ వైభవంగా ఇంత గొప్పగా ఇంక నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా వాళ్ళ పెళ్లి నాగ చైతన్య, సమంత పెళ్లి 2017లో గోవాలో జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఇంకా ఆ పెళ్ళికి టాలీవుడ్ సెలబ్రిటీలు, హంగావుడి, హంగామా అంతా అక్కినేని ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ అందరూ గూడా చాలా హడావుడి చేసుకున్నారు. కానీ పరిస్థితులు ప్రభావం లేతే ఎక్కడో బాగా లేకుండా కలిసుండి జనం కోసం బతకడం కంటే, మాకు మేమిది బాగలేదు, ఇది కరెక్ట్ కాదని చెప్పి నిర్ణయం తీసుకుంటంతో మేమిద్దరం విడిపోతున్నామని చాలా మర్యాదగా బయటకొచ్చి, వాళ్ళిద్దరూ తమ ఫ్యాన్స్‌కి గానీ, ప్రేక్షకులకు గానీ తెలిసేటట్టుగా మేము వివాహ బంధంలో నుంచి విడిపోతున్నాం అంటూ చాలా గొప్పగా ఒక లెటర్ పెట్టేస్తే అందరూ కూడా అర్థం చేసుకున్నారు. కానీ అందరూ కూడా చాలా ఫీలయ్యారు. అసలు ఆ రోజుల్లో ప్రతి ఒక్క దగ్గర గూడా అరే! సమంత గారికి, నాగ చైతన్య గారికి ఏమైంది? అనే టాపిక్ ప్రతి ఒక్క ఇంట్లో జరిగింది. దేనికంటే ఆ జంటను చూసి అందరూ అంత ముచ్చట పడ్డారు. కాలక్రమేణా టైం గడిచింది. ఆ టైం గడిచినప్పుడు శోభితా ధూళిపాల గారితో నాగ చైతన్య గారి మ్యారేజ్ అయింది. అవగానే అందరూ గూడా సమంత గారి వైపు ఒక చూపు చూసారు. మళ్ళీ మీరెప్పుడు పెళ్లి చేసుకుంటారు అన్నట్టుగా. దానికి సమాధానం ఈరోజు దొరికింది. రాజ్ నిడుమూరు అనే ఒక టాలెంటెడ్ డైరెక్టర్. టాలెంటెడ్ డైరెక్టర్ అనకూడదు. టాలెంటెడ్ డైరెక్టర్స్ అనాలి. రాజ్ నిడుమూరు అండ్ డీకే. వీళ్ళిద్దరూ కలిసి చేసి అనేక షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, సినిమాలు కావచ్చు, హాలీవుడ్ ఫిల్మ్స్ కావచ్చు, బాలీవుడ్ ఫిల్మ్స్ కావచ్చు, తెలుగు సినిమాలకి నిర్మాతలుగా కూడా వ్యవహరించారు. ఇలాగా వీళ్ళంతా చాలా టాలెంట్ ఉన్న దర్శకులు వీళ్ళిద్దరు. ఇద్దరు కూడా చిత్తూరుకు వాళ్ళు, రాయలసీమకి సంబంధించిన వాళ్ళు. 2003 నుంచి యాక్టివ్‌గా ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. బాలీవుడ్‌లోకి వెళ్ళిపోయి తిష్ట వేసేసుకొని చాలా పెద్ద పెద్ద సినిమాలు అలా చేసుకుంటూ వచ్చారు. రాజనిడుమురు గురించి చాలా తక్కువ మందికి చాలా తక్కువ తెలుసు. కారణం ఏందంటే వాళ్ళు పెద్దగా డైరెక్టర్స్‌గా ఉంటారు గానీ పెద్ద హడావుడి చేయరు. ఎప్పుడైతే సమంతతో ఆయనకి పరిచయం పెరిగిందన్నాక అట్ ద సేమ్ టైమ్ అమెజాన్ ప్రైమ్‌లో ఫ్యామిలీ మెన్ వచ్చిన తర్వాతనే వాళ్ళ గురించి బాగా వినిపించింది. అంతకుముందు కూడా వాళ్ళు చాలా చేశారు కానీ అంతకుముందు మామూలుగా డైరెక్టర్‌లో ఒక డైరెక్టర్‌గా ఉండేవారు. ఎప్పుడైతే ఫ్యామిలీ మెన్ వచ్చిందో అప్పటినుంచే సమంత గారితో పరిచయం అయ్యుండొచ్చు కానీ, అలాగే ఆ సిరీస్ అద్భుతమైన హిట్ అవ్వటం గానీ ఇవన్నీ కూడా జరిగినాయి. అందువల్లే వాళ్ళు బాగా ఫేమస్ అయ్యారు. అక్కడి నుంచి వాళ్ళ ప్రయాణం వాళ్ళకి మళ్ళీ వాళ్ళలో వాళ్ళకి నచ్చి మొత్తానికి వివాహం చేసుకున్నారు. రాజ్ నిడుమూరు వయసు దాదాపు 50 ఏళ్ళు పూర్తయినాయి. సమంత గారికి 38 సంవత్సరాలు మాత్రమే. ఈ సంవత్సరం 12 సంవత్సరాల గ్యాప్ వాళ్ళిద్దరూ ఎలాగా లైఫ్ టైమ్ ఎలాగా ట్రావెల్ చేపిస్తదనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీళ్ళిద్దరూ బావుండాలి. మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉండాలి. చాలా ఎంజాయ్ చేయాలి లైఫ్ అంతా. ఇప్పటికే సమంత గారు ఎన్నో స్ట్రగుల్స్ చూసేసారు. ఇక నుంచి ఆ స్ట్రగుల్స్ ఏమి లేకుండా తన లైఫ్ లీడ్ చేసుకుంటూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి సమంత గురించి వ్యక్తిగతంగా తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఒక మెసేజ్‌లు పెడుతున్నారు. ఎందుకంటే ఆమె ఎంతమందికి సాయం చేస్తారు అనేది ఆమె దగ్గర సాయం పొందిన వాళ్ళకి తెలుసు. చాలామందికి ఆపరేషన్స్‌కి గానీ, చాలామందికి సాయాలు గానీ ఆమె చేస్తారన్న సంగతి ఆమె దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళకి తెలిసిద్ది. రెండవ వివాహ బంధంలోకి అడుగుపెట్టినప్పుడు కూడా ఇప్పుడు కూడా అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు ఇలాంటి అనేక విషయాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తాను. నేను మీ శివ మల్లాల.